సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా గురించి మాట్లాడితే ఎస్, ఈరోజు జరిగిన రా బాగానే ఉండే. ఎందుకంటే ఈరోజు రాలో మనకి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ద రూలర్ ఒబ్బా ఫేమి మధ్యలో మనకి ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది బాస్. నిజంగా ఇలా ఫ్యూడ్ వీక్ బై వీక్ అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ అంతేకాదు, సీఎం పంక్ ఈరోజు రోమన్ రేన్స్ గురించి అంటే చాలా ఇష్టమైనట్టు మాట్లాడేసిండు. అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయిండు బాస్ సీఎం పంక్. అండ్ అంతేకాదు, సెత్ రాలిన్స్ వచ్చిండు. చాలా జరిగింది ఈరోజు మన రాలో. సో ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూ రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇంకేంది బాస్, మనము టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది సీఎం పంక్ది. సో సీఎం పంక్ అక్కడ రింగ్లో వచ్చేసిండు. ఫ్యాన్స్ అందరు చీర్ చేస్తుంటారు. సో సీఎం పంక్ రింగ్లో వచ్చి అక్కడ కూర్చుంటారు రింగ్ మధ్యలో. అండ్ సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, ఫస్ట్ అయితే ఆ సిటీ గురించి, ఇప్పుడు ఏ సిటీలో ఇప్పుడు ఏరియాలో ఇప్పుడు మన ఈ రా జరిగిందో ఆ సిటీ గురించి ఫస్ట్ గొప్ప మాట్లాడిండు. ఎందుకంటే ఆ సిటీలో అంటే చాలా మంచి ప్రో రెస్లింగ్ హిస్టరీ ఉందంట. సీఎం పంక్ ది హిస్టరీ గురించి మాట్లాడిండు. ఓల్డ్ టైమర్స్ గురించి అక్కడ మాట్లాడిండు. ఫస్ట్ ఆ సిటీకి కొంచెము అంటే కొంచెం హైప్ చేసిండు. అండ్ దాని తర్వాత నిజంగా చాలా మంచి అనిపిస్తుంది రాలో లైవ్ వచ్చి అని ఈ టైప్ చెప్పిండు. అండ్ దాని తర్వాతనే అస్సలైన సెగ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేస్తూనే ఉంటారు. సో అందుకనే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, చూడండి, రోమన్ రేన్స్ ఈరోజు రాలో రాలేదు అనగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కొంతమంది బూ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, 2 వారాల ముందు తన కజన్స్తో కలిసి నా పైన అటాక్ చేసిండు. ఈ కామెంటెస్ట్ టేబుల్ పైన నాకు పవర్ బాంబ్ ఇచ్చి పడేసిండు. అండ్ దాని తర్వాత పెద్ద స్లోగా నడుచుకుంటూ వెళ్ళిండు. పెద్ద కింగ్ లాగా, ఈ వరల్డ్కి కింగ్ లాగా పెద్ద రోమన్ రేన్స్ వెళ్ళిండు. సో అందుకనే నేను అస్సలు వెయిట్ చేయలేకపోయినాను. అందుకని నేను లాస్ట్ వీక్ వచ్చినాను, రివెంజ్ తీసుకొని వచ్చినాను. అండ్ నేను వితౌట్ ఎనీ హెల్ప్, నా ఎలాంటి కజన్స్కి నేను తీసుకురాలేదు, నేను వితౌట్ ఎనీ హెల్ప్ వచ్చినాను. అండ్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినాను. రోమన్ రేన్స్కి పవర్ బాంబ్ ఇచ్చి పడేసినాను కామెంటెస్ట్ టేబుల్ పైన అని సీఎం పంక్ చెప్పిండు. అండ్ అంతేకాదు, సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే, రోమన్ రేన్స్ అంట నాకు హేట్ చేస్తాడంట. సరే, ఇప్పుడు రోమన్ రేన్స్ హేట్ చేస్తాడంటే నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఇప్పుడు నేను కరెక్ట్గా ఎక్కడున్నాను ఏదో నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఇలాంటి ఫ్రాడ్ మనుషులు, ఈ రోమన్ రేన్స్ లాంటి ఫ్రాడ్ మనుషులది అప్రూవల్ నాకు ఎలాంటి అంటే అప్రూవల్ నాకు అవసరం లేదు అని అక్కడ రోమన్ రేన్స్ ఒక లూజర్ టైప్ అని చెప్పేసిండు. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, ఓ చాంట్ చేయండి, పిలవండి, మీరు రోమన్ రేన్స్ పేరు చాంట్ చేయండి. ఎందుకంటే ఎవరు తెలుసు, రోమన్ రేన్స్ వచ్చేస్తాడేమో, నాకే డౌటే, బట్ ఎవరు తెలుసు, వచ్చినా మంచిదే కదా. అంటే అక్కడ ఏంటంటే, రోమన్ రేన్స్ ఇక్కడ లేడు, మీరు ఎంత చాంట్ చేసినా వేస్ట్ అన్నట్టు అక్కడ సీఎం పంక్ మాట్లాడిండు. అండ్ మీరెందుకు నా పైన మ్యాడ్ అవుతున్నారు అంటే, నేను ఇక్కడ వచ్చినా కదా, నేను రోమన్ రేన్స్లో కాదుగా, నేను ఇక్కడ వచ్చినాను, నేను ఒక ఓల్డ్ని. అండ్ అయినా సరే ఇక్కడ నేను రా షోలో వచ్చినాను. అండ్ ఓల్డ్ అంటే గుర్తొచ్చింది ఓల్డ్ని, కానీ వీక్ని కాదు అని సీఎం పంక్ చెప్పిండు. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ మళ్ళొకసారి సీఎం పంక్ అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, రోమన్ రేన్స్ నాకు హేట్ చేస్తాడు, నాకు తెలుసు ఎందుకు హేట్ చేస్తాడో, బట్ ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తాను, నేను ఎందుకు హేట్ చేస్తానో రోమన్ రేన్స్కి, అది నేను ఇప్పుడు మీ అందరికి చెప్తాను అని సీఎం పంక్ అక్కడ ఉన్న కామెంటెస్ట్ టేబుల్ పైన నిలబడ్డాడు. అండ్ ఆ రసల్మేనియా సైన్ చూస్తున్నారా, ఆ రసల్మేనియా సైన్ అంటే చాలా పెద్ద సైన్ రసల్మేనియా అది. అండ్ అంతేకాదు, రోమన్ రేన్స్ నీ దగ్గర అండ్ నా దగ్గర టూల్స్ ఉన్నాయి. ల్యాడర్ ఎక్కి ఆ ల్యాడర్ పైన మనం అసలైన స్పాట్ అంటే కింగ్స్లా స్పాట్ మనము సంపాదించే దారి టూల్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది రోమన్ రేన్స్. అండ్ అది ఏంటంటే,
నా దగ్గర ఉన్న టూల్స్, నా దగ్గర ఉన్న దారి, నేను సెల్ఫ్ మేడ్ అంటే నేను సొంతంగా సంపాదించిన టూల్స్, నేను సొంతంగా సంపాదించిన దారి, చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన టూల్స్ ఇవి. బట్ రోమన్ రేన్స్ నీ టూల్స్ గురించి మాట్లాడితే నీకు ఎవరో అప్పచెప్పిన టూల్స్ అవి. నువ్వు ఒక ప్లాస్టిక్వి, నీ టూల్స్ ఒక ప్లాస్టిక్ అండ్ నువ్వు ఒక ప్లాస్టిక్వి రోమన్ రేన్స్. కొన్ని సంవత్సరాల ముందు నేను చాలా యంగ్ ఉండే అండ్ చాలా స్టూపిడ్గా ఉండే అనేమాట. బట్ ఇప్పుడు నేను ఒక రిచ్ని అండ్ ఓల్డ్ని, కానీ మొత్తం మ్యాటర్ చాలా క్లియర్లీ ఇప్పుడు చాలా మంచిగా అర్థమవుతాయి అన్నమాట. నీకు రీసెంట్లీ అంటే ఒక టీక్యో గురించి మాట్లాడిండు అంటే నీకు వీళ్ళు అంటే జిమ్మీ ఫెలన్ షోలో పంపించినారు. ఎందుకంటే నీకు కొంచెం సేఫ్గా పెట్టనీకి, ఎందుకంటే నువ్వు ఒక పెద్ద ప్లాస్టిక్వి రోమన్ రేన్స్. బట్ నా గురించి మాట్లాడితే అంటే సీఎం పంక్ గురించి మాట్లాడితే, సీఎం పంక్ అంట ఒక డేంజరస్ మనిషి. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడు చెప్పింది ఏం చేస్తాడో అది సీఎం పంక్కి ఐడియా లేదంట. అండ్ అంతేకాదు అక్కడ సీఎం పంక్ ఈ హాలీవుడ్ గురించి మాట్లాడి అంటే నేను కొన్ని సినిమాలు అవన్నీ చేసినాను. బట్ నేను అయినా సరే ఇక్కడ వచ్చినా, నేను ఇక్కడ కనిపించినాను. కానీ నువ్వు రోమన్ రేన్స్ అంటే నువ్వు ఇక్కడ రాలేదని నేను ఈ మాట చెప్పంగానే ఫ్యాన్స్ నన్ను బూ చేస్తున్నారు. నేను వీళ్ళకి న్యూస్ ఇస్తున్నా, అయినా సరే వీళ్ళు నాకు బూ చేస్తున్నారా? అండ్ ఇక నువ్వు ఏదో ఒకటి ఆలోచించి షోలో వచ్చినప్పుడు పెద్ద బ్యాక్ స్టేజ్ పెద్ద ఛాతీ లేపి నువ్వు పెద్ద బిల్డప్ ఇస్తావు ద రాక్ లాగా అని. ద రాక్ పేరు చెప్పిండు అక్కడ సీఎం పంక్. అండ్ కనీసం ద రాక్ ఒక హాలీవుడ్ సూపర్ స్టార్. హే ఒక నిమిషం ఆగండి, సారీ, హాలీవుడ్ సూపర్ స్టార్ ఉండే అని చెప్పిండు అక్కడ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ హాలీవుడ్ సూపర్ స్టార్ కాదు, ఒకప్పుడు హాలీవుడ్ సూపర్ స్టార్ ఉండే అన్నట్టు అక్కడ మాట్లాడంగానే ఫ్యాన్స్ షాక్ అయినారు బాస్ ఈ మాట విని. అండ్ సీఎం పంక్ ఏమని చెప్పండి, సేమ్ నీలాగానే రోమన్ రేన్స్ అంటే నువ్వు ఒకప్పుడు ఛాంపియన్ ఉండే కదా, ఇప్పుడు నువ్వు లేవు కదా, సేమ్ నీలాగానే. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ సినిమా మొత్తం అయిపోయింది. అండ్ నా కజన్ ఇక్కడ పెద్ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు, అర్థమైందా? అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ నువ్వు ఒక నెప్పో బేబీవి. నువ్వు అంటే నువ్వు ఏం సంపాదించలేదు ఇక్కడ. నేను చాలా సంవత్సరం నేను సొంతంగా సంపాదించిన, నీ లేక కాదు. అంటే నా డాడ్ నాకు ఏదో ఫుట్బాల్లో కెరియర్ మొత్తం సర్వనాశనం అయిపోయిందని నాకు ఏదో డబ్ల్యూడబ్ల్యూలో అవకాశం ఇప్పియలేదు. అంటే రోమన్ రేన్స్ కెరియర్ అంట ఫుట్బాల్లో సర్వనాశనం అయిపోయింది. అంటే ఇప్పుడు నేను దీని గురించి ఇప్పుడే మాట్లాడాను. అసలు ఏమైందో, ఎందుకు ఫుట్బాల్ వదిలేసిండో రోమన్ రేన్స్ కథ అయిందో అది రోమన్ రేన్స్ డైహార్డ్ ఫ్యాన్స్కి అందరు తెలుసు అనమాట. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కావాలని ఇష్టం ఉన్నట్టు వాగుతున్నారు. వాగని వీళ్ళకి ఇప్పుడు మనడు ఏమేమి వాగిండో వాగని, నేను మనడు ఏమేమి వాగిండో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మాట్లాడదాం ఒక అప్డేట్ వీడియోలు దీని గురించి. సో అక్కడ సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, నీలా కాదు రోమన్ రేన్స్ ఒక ముసలోడు నీకు కుక్క ఫుడ్ తినిపించినాడు. బట్ అదే ముసలోడు నాకు ఒకప్పుడు కుక్కలా ట్రీట్ చేసిండు, నాకు ఒక కుక్కలా చూసిండు. అండ్ ఆ ముసలోడు ఏమనుకుంటే నేను నా ఫేస్ పైన ఎప్పుడు స్మైల్ పెట్టాలని అనుకుండు. అంటే మీకు అర్థం కాలేదా ఏ ముసలోడు గురించి మాట్లాడుతుండే? ఇక్కడ మిస్టర్ మెక్మహన్ గురించి మాట్లాడుతుండు సీఎం పంక్. సో సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పినంటే ఆ ముసలోడు నాకు అంటే కుక్కలా చూసిండు, నేను నవ్వాలనుకుండు. బట్ నేను ఆ ముసలోడు పైసలకి నేను తనేసి ఒక టైప్లో వెళ్ళిపోయినాను. ఎందుకంటే నీలా కాదు రోమన్ రేన్స్ అంటే మాకు ఈత కొట్టడం వచ్చు అన్నట్టు అక్కడ సీఎం పంక్ మాట్లాడిండు. అండ్ అంతేకాదు సీఎం పంక్ అక్కడ మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్ అంటే ఒక నెపో కిడ్ అన్నట్టు అక్కడ మాట్లాడేసిండు. అండ్ అంతేకాదు మీకు పైప్ బాంబ్ కావాలని మీరు డిమాండ్ చేస్తాం, మీరు డిమాండ్ చేసినప్పుడు ఈ టైప్ రిజల్ట్ ఉంటాయని చెప్పిండు. అండ్ అంతేకాదు ప్యాట్ మెకాఫీ గురించి మాట్లాడిండు అక్కడ సీఎం పంక్. ప్యాట్ మెకాఫీ నువ్వు ఏదో రసమైన టికెట్స్ సేల్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఏజెంట్స్లకి చెప్పు, ఇలా చెప్పు టికెట్ ప్రైస్ తగ్గించని చెప్పు, అప్పుడు ఆటోమేటిక్గా టికెట్ సేల్ అయితే అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ ఫ్యాన్స్ అప్పుడే చీర్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ చీర్ చేస్తున్నారని ఇంకా ఫ్యాన్స్కి హ్యాపీ చేయడానికి టికెట్ ప్రైస్ తగ్గితే వీళ్ళందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఇక్కడ కూర్చొని అంటే షో చూస్తారు. అండ్ నేను రోమన్ రేన్స్కి ఓడిపిస్తున్నట్టు వీళ్ళు అందరూ చూస్తారు అన్నట్టు మాట్లాడుతుండు బాస్. ఓకే. అండ్ ఇందాక ఏ ముసలోడు గురించి చెప్పిండో ఆ ముసలోడు ఒకప్పుడు టికెట్ ప్రైస్ ఎంత తక్కువ పెడుతుండో అది మీకు తెలుసు కదా. ఫ్యామిలీస్ గురించి అసలు ఓవరాల్ వేస్తుండే అది మీకు తెలుసు కదా. మాట్లాడుతాను దీని గురించి ఒక అప్డేట్ కాదు, నిన్న ఒక వచ్చింది కదా ఒక వీడియో, సేమ్ ఆ టైప్లో ఒక వీడియో తీసుకొస్తాను. మేబీ అంత మంచిగా ఉంటే ఈరోజే సీఎం పంక్ పైన ఒక వీడియో తీసుకొస్తాం. అంటే రియాలిటీ మాట్లాడతాను, రియాలిటీ చెప్తాను, ఏదో హేట్ అని కాదు, ఫ్యాక్ట్ గురించి మాట్లాడతాను. అండ్ ఆ ఫ్యాక్ట్ పైన ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు
గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది. సో ఫ్యాక్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాన్స్కి ఒక ఎర్రిపప్పు అనుకొని ఇష్టం ఉన్నట్టు వాగి వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు చూస్తారు డబ్ల్యూడబ్ల్యూఈ, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నిజం అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా బాస్, అసలు ఫ్యాక్ట్ ఏంది, అసలు ఎంత అబద్ధం చెప్పిండో, ఎంత నిజం చెప్పిండో, కథ ఏందో దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయిండే. సో చూసినారా, ఈ సెగ్మెంట్కి 10 నిమిషాలు అయిపోయింది. అండ్ మొత్తం సెకండ్ కవర్ చేస్తే ఈ టైప్లో ఉంటాయి అన్నమాట వీడియోస్. అండ్ ఇంత కష్టపడి సెగ్మెంట్స్ కవర్ చేస్తున్నందుకు వీడియో పైన గట్టిగా లైక్స్ రావాలి చూడండి, ముందే చెప్పేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ అక్కడ మనకి ఆస్టిన్ థియరీ వర్సెస్ ఎల్ఏ నైట్ది మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన లోగన్ పాల్తో పాటు ఐసో స్పీడ్ ఉండే, తమాషాలు జరిగినాయి. లోగన్ పాల్ నూకేసిండు ఐసో స్పీడ్కి, అండ్ ఎల్ఏ నైట్కి తాకిండు అక్కడ. అండ్ ఐసో స్పీడ్ వెళ్ళిపోతున్నప్పుడు ఎల్ఏ నైట్ ఆపని ట్రై చేసిండు. అప్పుడు ది యూసో వచ్చినారు. అండ్ ఐసో స్పీడ్ ఎల్ఏ నైట్ పైకి వెళ్ళి జంప్ చేసి రింగ్లో వెళ్ళిండు. అండ్ అదే గడ్బడ్లో ఎల్ఏ నైట్ ఐసో స్పీడ్కి పట్టుకొని కొడదాం అనుకుని, కానీ దీని లాభం మొత్తము ఆస్టిన్ థియరీ లేపేసిండు. అండ్ ఈ మ్యాచ్ రోల్అప్ చేసి ఆస్టిన్ థియరీ విన్నర్ అయిపోయింది. దాని తర్వాత అయినా వీళ్ళు ఐసో స్పీడ్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు, బట్ అక్కడ లోగన్ పాల్ కాపాడేసిండు, అంటే గుంజేసిండు రింగ్ బయట ఐసో స్పీడ్కి. దాని తర్వాత ఇక ఎల్ఏ నైట్ ఏంటంటే ఆడమ్ పియర్స్కి పిలిచిండు, మా మ్యాచ్ అఫీషియల్ చేయని చెప్పిండు రసల్ మేనియా కోసం. ఇక్కడ ఎల్ఏ నైట్ ఒక మిస్టేక్ ఏం చేసిండు అంటే, ఇక మీరు వచ్చేసారు, ఇక మాకు మ్యాచ్ ఉంటుంది, మన మ్యాచ్ ఉంటుంది, మీ ఇష్టం చేస్తే నడవదు ఇక్కడ, ఇక మా మ్యాచ్ ఉంటుంది, మన మ్యాచ్ రసల్ మేనియాలు అని ఈ టైప్లో అడిగిండు కదా. అడిగేది లేకుండే ఈ టైప్లో చిన్న తమాషా జరిగినప్పుడు ఆడమ్ పియర్స్ వచ్చి, ఐసో స్పీడ్ లోగన్ పాల్ మీరు ఇష్టం చేస్తే నడవదు, ఇప్పుడు నేను మీ మ్యాచ్ బుక్ చేస్తున్నాను రసల్ మేనియా కోసం అని డైరెక్ట్గా మ్యాచ్ బుక్ చేస్తే బాగుంటుండే. బట్ ఎల్ఏ నైట్ సొంతంగా మ్యాచ్ ఆడితే ఎట్లయిపోయిందంటే, ఇక ఎల్ఏ నైట్కి మ్యాచ్ ఏం లేక రసల్ మేనియా కోసం, సో ఏదో ఒకటి వేసి ఇక మ్యాచ్ సెట్ చేసుకున్నట్టే ఫీలింగ్ వస్తుంది అక్కడ చాలామందికి. బట్ అందుకనే నేనేం చెప్పినా అంటే, ఎల్ఏ నైట్ డైరెక్ట్గా అడగకుండా ఈ బ్రాల్ అంటే ఈ తమాషా జరిగిన తర్వాత ఆడమ్ పియర్స్ వచ్చి ఒకటిసారి మ్యాచ్ కన్ఫర్మ్ చేస్తే మంచిగా ఉంటుండే. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ, ఐసో స్పీడ్ వర్సెస్ ది ఊసోస్ అండ్ ఎల్ఏ నైట్ మ్యాచ్, ఒక 6 పాయింట్ యాక్టివ్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది రసల్ మేనియా కోసం బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫిన్ బ్యాలర్ వర్సెస్ జేడీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. కానీ అక్కడ జేడీ అయితే రింగ్లో వచ్చిండు, ఫిన్ బ్యాలర్ ఎంట్రీ అయినప్పుడు డామినిక్ అటాక్ చేసిన ఇంకా నుంచి అయినా ఫిన్ బ్యాలర్ ఫైట్ బ్యాక్ చేయని ట్రై చేసిండు. బట్ అక్కడ ఎంత నంబర్స్ గేమ్ అయిపోయింది, వీళ్ళు కలిసి అటాక్ చేసేసినారు, స్టీల్ చైర్తో కొట్టేసినారు మన ఫిన్ బ్యాలర్కి. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటుంది, ఏజే లీది మైఖల్ కోల్ ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు. సో అప్పుడే అక్కడ బెక్కీ లించ్ వచ్చింది. బెక్కీ లించ్ అండ్ ఏజే లీ మధ్యలో ఒక అంటే బాగానే మాటలు జరిగినాయి. ఇక్కడ బెక్కీ లించ్ ఏమని చెప్పిండంటే, కొన్ని సంవత్సరాల ముందు నువ్వు రసల్ మేనియా లాస్ట్ టైం ఫైట్ చేసినప్పుడు నువ్వు నన్ను బ్యాక్ స్టేజ్ చూసి చాలా నర్వస్ అయిపోయినావు, అండ్ అందుకనే కదా నువ్వు నీ రసల్ మేనియా మ్యాచ్ తర్వాత డబ్ల్యూడబ్ల్యూగా వదిలేసి వెళ్ళిపోయినావు, అండ్ నేను ఇక్కడ చాలా కష్టపడినా అని బెక్కీ లించ్ మాట్లాడింది. ఏజే లీ ఏమని చెప్పిందంటే, అవును నేను నీ పైన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నువ్వు చాలా చేసినావు, బట్ నువ్వు ఏమేమి చేసినావో ఇక్కడ ఏమేమి చాలా షైనింగ్గా చాలా జబర్దస్త్గా కనిపిస్తుందో దాని వెంకల అసలు కష్టం ఎవరు కష్టపడ్డారు, నేను కష్టపడినాను, నేను నీ ఫేవరెట్ రెస్లర్స్ వాళ్ళ ఫేవరెట్ రెస్లర్ని. అండ్ అంతేకాదు బెక్కీ లించ్, నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నువ్వు నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కూతురికి అడుగు నీ ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్ ఎవరని. సో నీ కూతురు ఏమని చెప్తుంది తెలుసా, నా పేరు చెప్తుంది ఏజే లీ అని ఈ టైప్లో ఏజే లీ చెప్పగానే ఇక్కడ ఇంకేముండే బెక్కీ లించ్ చాలా కోపం వచ్చింది, ఏజే లీ చెప్పి అక్కడ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడనే ఇలా ఈ సిట్ డౌన్ ఇంటర్వ్యూ టైప్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత బాస్ మనకి బేలీ వర్సెస్ లాస్ట్ లెజెండ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ చూడండి ఇప్పుడు ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ ఉంది కాబట్టి ఫెటల్ 4 ట్యాగ్ టీమ్ మ్యాచ్, అందుకని ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి బాస్. అండ్ అంతేకాదు ఇక డైరెక్ట్గా విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బేలీ గెలిచి, ఎందుకంటే ఇక్కడ లైరా వల్కేరియా లాస్ట్ లెజెండ్కి కాలు పట్టుకుంది. సో చెప్పినా కదా కొంచెం తమాషా జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే విన్నర్ ఓవర్ అంటే ఈ మ్యాచ్లో మన బేలీయే గెలిచింది బాస్. ఓకే, సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్.
ఎస్ మన సెత్ రాలిన్స్ ఎంట్రీ అయింది అండ్ సెత్ రాలిన్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ సెత్ రాలిన్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, నేను 6 నెలలు వెయిట్ చేశాను, నేను 6 నెలలు నేను ఇక్కడ రాలేదు, నేను కనిపించలేదు, అండ్ ఇప్పుడు 6 నెలల తర్వాత నేను ఇక్కడ వచ్చినాను. దేనికోసం తెలుసా, మీ నోరు నుంచి నా సాంగ్ వినడానికి. అంటే ఫ్యాన్స్ పాట పాడుతూనే ఉంటారు కదా సాంగ్, అంటే సెత్ రాలిన్స్ ఎంట్రీ అయినప్పుడు. సో అదే ఫ్యాన్స్ అక్కడ పాడుతూ ఉంటారు. సో ఇదే వినడానికి నేను 6 నెలలు వెయిట్ చేసిన అని సెత్ రాలిన్స్ చెప్పిండు. సో ఇక సెత్ రాలిన్స్ చెప్పిన తర్వాత ఇక ఫ్యాన్స్ పాట పాడకుండా ఉంటారు ఏంది, అంటే ఆల్రెడీ ఇక్కడ పాడుతుంటారు, బట్ ఇంకా సెత్ రాలిన్స్ పాట అక్కడ వాళ్ళు పాడుతూ ఉంటారు. సెత్ రాలిన్స్ చాలా హ్యాపీ అయిపోయాడు. నేను నా మనసుతో చెప్తున్నాను ఐ యామ్ బ్యాక్ అని సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఈ రెసల్మేనియా గురించి మాట్లాడిండు. చూడండి, ఈ రెసల్మేనియాకి ఓన్లీ 2 వారాలు ఉన్నాయి, అండ్ ఈ 2 వారాల్లో నేను గుంథర్తో ఫైట్ చేయబోతున్నాను ఈ రెసల్మేనియాలో. అండ్ నిజం చెప్పాలంటే నేను సేమ్ మీలాగా నేను ఆలోచిస్తున్నాను. అంటే అసలు ఏమైంది, అంటే ఒక 2 వారాలు అసలు ఏమైపోయింది, మనం ఇప్పుడు ఇక్కడ వరకు ఎట్లా వచ్చేసినాము, అండ్ రెసల్మేనియా నేను గుంథర్తో ఎందుకు ఫైట్ చేయబోతున్నాను, నేను ఇదే నేను కనుక్కొని ట్రై చేస్తాను. ఎందుకంటే మా మధ్యలో ఎలాంటి పెద్ద హిస్టరీ ఏం లేదు, మా మధ్యలో ఎలాంటి పర్సనల్గా ఇంతకుముందు ఏం జరగలేదు, మా మధ్యలో ఓపెన్ చెప్పాలంటే అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ అయినా సరే గుంథర్ నా జోలికి వచ్చిండు అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పిండు అక్కడ. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే, లాస్ట్ వీక్ గుంథర్ నా జోలికి వచ్చిన తర్వాత నేను ఆలోచించినాను, మేబీ గుంథర్ అండ్ పాల్ హేమన్ మధ్యలో ఇదేమైనా బిజినెస్ డీల్ కావచ్చు కదా. అండ్ నాకు తెలుసు ఈ పాల్ హేమన్ ఎవరైనా ఒకరికి దోలాడతాడు అంటే, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ సెల్ఫ్లో ఉన్నాడు, అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ ఇంజర్డ్, బ్రాన్సన్ రీడ్ ఇంజర్డ్, సో వీళ్ళందరూ ఇంజర్డ్ ఉన్నారు. ది ఊసోస్ ఏమో వీళ్ళు అంటే విజన్ ఫ్యాక్షన్ అంటే లోగన్ పాల్, ఆస్టన్ థియరీ వీళ్ళు ఇక్కడ బిజీ ఉన్నారు. సో ఎవరైనా ఒకరు కావాలి కదా పాల్ హేమన్ని కాపాడడానికి. అందుకని బ్రాక్ లెస్నర్కి నా జోలికి తీసుకొచ్చిండు. కానీ నేనేం చేసినాను, బ్రాక్ లెస్నర్కి ఓబా ఫేమితో ఇరికిచ్చేసినాను. అండ్ అందుకనే ఈ పాల్ హేమన్ ఎవరిని ఒకరు దోలాడాలని గుంథర్కి దోలాడిన అనుకుంటా. అందుకే ఇలా మధ్యలో ఒక బిజినెస్ డీల్ కావచ్చు. సో గుంథర్, నీకోసం ఇది బిజినెస్ కావచ్చు, నా కోసం కాదు, అర్థమైందా. నా మైండ్లో అయితే ఇక్కడ 2 తిరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు ఓడిపోలేంది నా టైటిల్ నేను మరొకసారి గెలవాలి, అండ్ ఈ విజన్ ఫ్యాక్షన్కి నేను సర్వనాశనం చేసి పడేస్తాను అని ఈ టైప్లో మాట్లాడి, దాని తర్వాతనే గుంథర్ నీకోసం బిజినెస్ కావచ్చు అంటే అక్కడ ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడే గుంథర్ ఎంకల్ నుంచి వచ్చి అటాక్ చేస్తాం అనుకుంటూ, బట్ ఈసారి సెత్ రాలిన్స్ మజాకా బాస్. సెత్ రాలిన్స్ అక్కడ అంటే స్లీపర్ హోల్డ్ సెత్ రాలిన్సే హోల్డ్ చేసిండు, స్టాంప్ కొడదాం అనుకుని, బట్ అక్కడ గుంథర్వి కొంచెం బాగానే సేఫ్ అయ్యిండు. రింగ్ బయట బ్రాల్ జరిగింది, అండ్ అక్కడ అఫీషియల్స్ వచ్చి ఆ పనికి వచ్చినారని ఒక టైప్లో చీప్ షాట్ ఇచ్చేసిండు అక్కడ ఓపెన్ చెప్పాలంటే. అయినా సరే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ సెత్ రాలిన్స్ ఉండే, ఎందుకంటే అక్కడ గుంథర్ వెళ్ళిపోయింది, సెత్ రాలిన్స్ రింగ్లో ఉండే. సో బాగానే టక్కర్ ఇచ్చిండు బాస్. సెత్ రాలిన్స్ ఆ మజాక్ అన్నట్టు చూపించేసిండు మనోడు, మజా వచ్చింది. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ గుంథర్ అండ్ పాల్ హేమన్ మధ్యలో ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో పాల్ హేమన్ చెప్పిండు, చూడు నువ్వు నిజం చెప్పాలంటే లాస్ట్ వీక్ నాకు కాపాడినావు, నీ మనసులో ఏముందో తెలీదు, బట్ నువ్వు కాపాడినందుకు నువ్వు ఒకటి సంపాదించినావు, అంటే నువ్వు నా థ్యాంక్ యూ సంపాదించిన, అంటే నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలని ఈ టైప్లో చెప్పినప్పుడు అక్కడ గుంథర్ ఏమని చెప్పాడంటే, చాలా ఉంది ఓపెన్ చెప్పాలంటే థ్యాంక్ యూ, కానీ ఇంకా చాలా ఉంది నీతో, ఇంకా చాలా రావాలి అని ఈ టైప్లో మన గుంథర్ చెప్పిండు పాల్ హేమన్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఒక 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది. మన జీవాన్ ఎవెన్స్, పెంటా, డ్రాగన్ లీ వర్సెస్ ఈ మన నకిలీ అమెరికానోస్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్లో మన పెంటా, డ్రాగన్ లీ అండ్ జీవాన్ ఎవెన్స్ గెలిచినారు. సో అప్పుడక్కడ రెమిస్టేరియో వచ్చిండు. ఎస్, మన లెజెండ్ మన ద 619 రెమిస్టేరియో వచ్చిండు అనమాట. మ్యాచ్ తర్వాత రెమిస్టేరియో వచ్చి ఇక్కడ ఏమని చెప్పిండంటే, ఇప్పుడు ఒక ల్యాడర్ మ్యాచ్ జరగబోతుంది, అంత బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ నేను రెసల్మేనియాలో ఫైట్ చేయలేదు ఎందుకంటే నేను ఇంజర్డ్ ఉండే, బట్ ఈసారి నేను రెసల్మేనియాలో ఫైట్ చేస్తాను. అండ్ ఈ ల్యాడర్ మ్యాచ్లో అంటే ఒక మనిషి తక్కువ ఉన్నాడు, అండ్ ఆ మనిషి ఇంకెవరో కాదు నేనే అని అక్కడ రెమిస్టేరియో చెప్పేసిండు బాస్. ఎస్, ఇప్పుడు మా రెమిస్టేరియో ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయిండు. రెసల్మేనియాలో కాకపోయి ల్యాడర్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్
ఛాంపియన్షిప్. సో ఫ్యాన్స్ నిజంగా చాలా మస్తు చీర్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి రియా రిప్లీ అండ్ ఇయో స్కై వర్సెస్ మన మిషన్ అండ్ బీ ఫ్యాబ్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన జేడ్ కార్గిల్ బి ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఇయో స్కై అండ్ రియా రిప్లీ గెలిచినారు. కానీ అంతలోనే జేడ్ కార్గిల్ అక్కడ రింగ్ బయట ఉన్నాడు కదా. సో జేడ్ కార్గిల్ అటాక్ చేసింది ఇయో స్కై పైన. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి చాలా భయంకరంగా అటాక్ చేసినారు బాస్. మన ఇయో స్కై కెండో శక్తితో ఇచ్చి పడేసినారు. రియా రిప్లీ చాలా గట్టిగా పట్టుకున్నారు అన్నమాట కాపాడకుండా. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. ఇయో స్కైకి మాత్రం ఈరోజు చాలా దెబ్బలు పడ్డాయి బాస్. సో ఇక నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే ద గేమ్ ట్రిపుల్ హెచ్ రింగ్లో వచ్చిండు. ఆడమ్ పియర్స్తో పాటు రింగ్లో వచ్చేసిండు. అండ్ ఈ లైన్ బై లైన్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. మన పాల్ హేమన్ ఫస్ట్ అక్కడ వచ్చి బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడి బ్రాక్ లెస్నర్కి ఇంట్రడ్యూస్ చేసిండు రియల్ మెయిన్ ఈవెంట్ అని. సో మన బ్రాక్ లెస్నర్ అక్కడ వచ్చేసిండు రింగ్లో. ఓబా ఫేమి వచ్చిండు. ఓబా ఫేమి కొంచెం ఎక్కిరిచ్చిండు మన బ్రాక్ లెస్నర్కి ఓపెన్లీ చెప్పాలంటే. అండ్ అంటే ఇక్కడ లైట్ ఇట్లా జంప్ చేసి కూడా వస్తుంది మన బ్రాక్ లెస్నర్ ఆ టైప్లో వేసిండు. అండ్ రింగ్లో వస్తున్నప్పుడు బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమి పైన అటాక్ చేసిండు. కానీ అయినా సరే ఓబా ఫేమి ఫైట్ బ్యాక్ చేసిండు. రింగ్ కార్నర్ సైడ్ రింగ్ బయట లేపి నూకేసిండు మన బ్రాక్ లెస్నర్కి. రింగ్లో బ్రాల్ జరిగింది. అక్కడ ఒక టేబుల్ ఉండే, మేబీ కాంట్రాక్ట్ సైనింగ్ కోసం ఉండే టేబుల్. ఆ కాంట్రాక్ట్ సైనింగ్ టేబుల్ బి బ్రేక్ అయిపోయింది. అండ్ ఇక్కడ అఫీషియల్స్ చాలామంది వీళ్ళిద్దరికి పట్టుకున్నారు, ఆ పనికి ట్రై చేసినారు. అయినా వీళ్ళు అస్సలు కంట్రోల్లో వస్తలేరు. అండ్ బ్రాక్ లెస్నర్ అక్కడ ఉన్న ఒక చైర్ లేపి ఎత్తేసిండు. ఓబా ఫేమి అదే చైర్ లేపి బ్రాక్ లెస్నర్ సైడ్ ఎత్తేసిండు అనే మాట. అఫీషియల్ చాలా కష్టపడి వీళ్ళకి ఆపినారు. ట్రిపుల్ హెచ్బి ఇప్పుడే కాదు, మీరు రెసల్ మేనియాలు చూసుకోవాలంటే అక్కడ మధ్యలో ఉండే. సో ఓపెన్ చెప్పాలంటే బాస్, ఈ ఫ్యూడ్లో నిజంగా చాలా మజా వస్తుంది. అంటే వేరే ఫ్యూడ్స్లా కాదు, ఓన్లీ మాటలు కాదు, ఇక్కడ మాటలే లేవు, ఓన్లీ యాక్షనే బాస్. బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమి ఫ్యూడ్లో నిజంగా చాలా మజా వస్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో చూపిస్తున్నారో ఇలా మ్యాచ్ రెసల్ మేనియాలో ఆ టైప్లో ఉండాలి బాస్. ఏదో చిన్న మ్యాచ్ బుక్ చేసే వేస్ట్. చాలా మంచి టైం ఇవ్వాలి మ్యాచ్కి. ఓవర్ గెలిచినా నో మ్యాటర్, బట్ మ్యాచ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఒక పెద్ద మ్యాచ్ ఉండాలి ఇలా మధ్యలో. ఎందుకంటే ఫ్యూడ్ మాత్రం నిజంగా బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమిది ఫ్యూడ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది బాస్. సో ఇక్కడనే రా అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, సీఎం పంక్ మాట్లాడిన మాటల పైన అండ్ ఈరోజు జరిగిన రా పైన మీ రియాక్షన్ ఏందో ఒకసారి కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు బాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.